మెగా ఫ్యామిలీ నుంచి మరో కొత్త ప్రతిభ వెండితెరకు పరిచయమైంది. మెగాస్టార్ చిరంజీవి సోదరి డాక్టర్ మాధవీరావు కుమార్తె నైరా గాయనిగా సినీ రంగ ప్రవేశం చేసింది. ఇటీవల విడుదలైన ఇటీవల విడుదలై ఘన విజయం సాధించిన మనశంకర వరప్రసాద్ గారు చిత్రంలో ఫ్లయింగ్ హై అనే పాటను నైరా ఆలపించింది. ఈ విషయాన్ని చిత్ర బృందం అధికారికంగా ప్రకటించడంతో పాటు పూర్తి వీడియో సాంగ్ను కూడా విడుదల చేసింది. ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి తన మేనకోడలని అభినందిస్తూ సోషల్ మీడియాలో భావోద్వేగంగా స్పందించారు. ఈ సినిమాలోని ఫ్లయింగ్ హై పాటను నా చిన్న మేనకోడలు నైరా పాడటం చూసి నా మనసు వర్ణించలేని ఆనందంతో నిండిపోయింది. ఇది నీకు ఆరంభం మాత్రమే. నీ ప్రయాణం ఎప్పుడూ ఉత్సాహంగా, సంతోషంగా, అంతులేని అవకాశాలతో నిండి ఉండాలి. ఎప్పుడూ అలాగే ప్రకాశిస్తూ ఎత్తుకు ఎదగాలి అని చిరంజీవి ఆశీర్వదించారు. ప్రస్తుతం నైరా సింగపూర్లోని లసాలా కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్లో పాప్ మ్యూజిక్ విద్యను అభ్యసిస్తున్నారు. తన మావయ్య సినిమాతో గాయనిగా పరిచయం కావడం పట్ల నైరా ఆనందం వ్యక్తం చేశారు. ఏపీ డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్పై ప్రముఖ హీరోయిన్ నిధి అగర్వాల్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు టాలీవుడ్తో పాటు రాజకీయ వర్గాల్లోనూ తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. పవన్ కళ్యాణ్ భవిష్యత్తులో దేశ ప్రధానమంత్రి అయినా తాను ఆశ్చర్యపోనని ఆమె చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. హరిహర వీరమల్లు చిత్రంలో పవన్తో కలిసి పనిచేసిన అనుభవంతో ఆయన వ్యక్తిత్వం, రాజకీయ పట్టుదలపై నిధి తన అభిప్రాయాలను తాజాగా ఒక ఇంటర్వ్యూలో పంచుకున్నారు. ఆయన కేవలం ఒక సినిమా స్టార్ మాత్రమే కాదని, ఆయనలో బలమైన నాయకత్వ లక్షణాలు, ధైర్యం, తెగింపు ఉన్నాయన్నారు. కష్టకాలంలో ఒంటరిగా నిలబడి పోరాడే తత్వం పవన్లో ఉందని, అలాంటి లక్షణాలు సాధారణంగా ఎవరిలోనూ కనిపించవని ఆమె ప్రశంసించారు. పవన్ ఒక పవర్ఫుల్ లీడర్ అని, ఆయన రాజకీయాల్లోకి వచ్చి ఒక్క రోజులో ఎదిగిన వ్యక్తి కాదని స్పష్టం చేశారు. సంవత్సరాల తరబడి పార్టీని నిర్మిస్తూ క్షేత్రస్థాయిలో కష్టపడి పనిచేయటం వల్లే ఈరోజు ఈ స్థాయికి చేరుకున్నారని ఆమె విశ్లేషించారు. ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఆయన పేరు దేశవ్యాప్తంగా మారుమోగుతున్నప్పటికీ ఆ విజయం వెనుక ఉన్న ఏళ్లనాటి కృషిని గుర్తించాలని ఆమె అభిప్రాయపడ్డారు. రాజకీయాల్లో అంత బిజీగా ఉన్నప్పటికీ సమయపాలన పాటిస్తూ పనులను పూర్తి చేయటం ఆయనకే సాధ్యమని కొనియాడారు. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు తన భార్య నమ్రత పుట్టినరోజు సందర్భంగా సోషల్ మీడియాలో ఒక ప్రేమపూర్వక సందేశాన్ని పంచుకున్నారు. ఆమె 54వ పుట్టినరోజును పురస్కరించుకుని ఇవాళ పెట్టిన ఈ పోస్ట్ ప్రస్తుతం ఇంటర్నెట్లో అభిమానుల మనసులను గెలుచుకుంటుంది. నమ్రత ఫోటోను షేర్ చేస్తూ హ్యాపీ బర్త్డే ఎన్ఎస్జీ, అన్నీ ఎంతో గ్రేస్, ప్రేమతో చూసుకుంటున్నందుకు ధన్యవాదాలు, ఇంతకంటే ఏమీ కోరుకోలేను అని మహేష్ రాశారు. ఈ పోస్టుకు కామెంట్ల రూపంలో అభిమానులు, పలువురు ప్రముఖులు నమ్రతకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వారణాసి సినిమా గురించి మహేష్ బాబు మాట్లాడుతూ, ఇది నాకొక డ్రీమ్ ప్రాజెక్టు, జీవితంలో ఒక్కసారి వచ్చే అవకాశం. దీనికోసం నేను చాలా కష్టపడతాను, అందరూ గర్వపడేలాగా చేస్తాను, ముఖ్యంగా నా డైరెక్టర్ను గర్వపడేలాగా చేస్తాను. వారణాసి రిలీజ్ అయ్యాక భారతదేశం మనల్ని చూసి గర్వపడుతుంది అన్నారు మహేష్ బాబు. ప్రభాస్ కథానాయకుడిగా రూపొందిన రాజాసాబ్ సినిమాపై తొలి ఆటతోనే ప్రేక్షకులు విమర్శలు కురిపించారు. ప్రభాస్ను తాము అనుకున్నట్లుగా మారుతి చూపించలేదనే అసంతృప్తిని వ్యక్తం చేశారు. వసూళ్లు బాగానే రాబట్టినప్పటికీ కంటెంట్ పరంగా ప్రేక్షకులు నిరాశకు లోనయ్యారు. ఈ సినిమాను గురించి తమ్మారెడ్డి భరద్వాజ తాజాగా ఒక ఇంటర్వ్యూలో ప్రస్తావించారు. రాజాసాబ్ సినిమాకి సంబంధించిన పనులు 3-4 ఏళ్ల పాటు కొనసాగాయి. నేను విన్నదేంటి అంటే, పాన్ ఇండియా సినిమాల మధ్యలో ప్రభాస్ ఒక చిన్న సినిమా చేస్తే బాగుంటుందని అనుకున్నారు. మంచి ఎంటర్టైన్మెంట్ని ఇచ్చే సినిమాలు తీయటంలో మారుతికి మంచి పేరుంది. అయితే ఎలా అయితే ఈ సినిమాను తీయాలని ముందుగా అనుకున్నారో అలాగే తీసి ఉంటే బాగుండేది. కానీ ఆ తర్వాత పాన్ ఇండియా టచ్ ఇవ్వటానికి ట్రై చేయడమే కథ దెబ్బతినటానికి కారణమని నేను అనుకుంటున్నాను అని అన్నారు. రాజమౌళి చేశారని చెప్పి అందరూ పాన్ ఇండియా సినిమాలు చేయాలనుకోవటం కరెక్ట్ కాదు.
రాజమౌళి రెమ్యునరేషన్స్పై కంటే కథపై పెట్టే ఖర్చు ఎక్కువగా ఉంటుంది. మిగతా వాళ్ళు 80% రెమ్యునరేషన్స్పై పెట్టి కథపై 20% మాత్రమే ఖర్చు చేస్తున్నారు. ఇక్కడే అంతా దెబ్బతింటున్నారనేది నా అభిప్రాయం. మన కల్చర్‌ని చూపిస్తూ మనం తీసుకున్న సినిమాలే బాగా ఆడుతున్నాయి. అందరి కోసం అనుకుని తీసిన సినిమాలు సరిగ్గా ఆడటం లేదు. ఇతర భాషల్లోనూ ఈ విషయం మనకి స్పష్టంగా కనిపిస్తుంది అని అన్నారు. మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కిన 'మనశంకర వరప్రసాద్ గారు' సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా అనిల్ రావిపూడి తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తాను గతంలో దర్శకత్వం వహించిన 'భగవంత్ కేసరి' గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బాలకృష్ణతో ఎవరూ ఊహించని విధంగా ఒక సినిమా చేయాలనుకుంటున్నాను. నా కెరీర్‌లో ఎంతో కష్టపడి రాసుకున్న స్క్రిప్ట్లలో 'భగవంత్ కేసరి' ఒకటి. కానీ ఆ సినిమా ఇంకా పెద్ద హిట్ కావాల్సింది. సినిమా విడుదలైన సమయంలో చంద్రబాబు నాయుడు జైలులో ఉండటం వల్ల బాలయ్య అభిమానుల్లో కొంత నిరాశ కనిపించింది. అయితే సాధారణ ప్రేక్షకులు మాత్రం సినిమాను ఆదరించి హిట్ చేశారు. పరిస్థితులు అనుకూలంగా ఉండి ఉంటే ఈ చిత్రానికి మరింత గొప్ప స్పందన వచ్చి ఉండేది అని అనిల్ అన్నారు. అలాగే విజయ్ హీరోగా తెరకెక్కిన 'జననాయగన్' సినిమా స్క్రిప్టుకు తాను సహాయం చేసిన తర్వాత ఆ సమయంలో ఉన్న నిరాశ నుంచి కొంతవరకు బయటపడ్డానని కూడా అనిల్ రావిపూడి తెలిపారు.